అటు ఇరుక్కోవడం ఏంటే? అయ్యో లే త్వరగా. ఆంటీ ఆంటీ భవానీ ఆంటీ త్వరగా రండి. మంట త్వరగా రండి. ఒకరి మీద ఒకరు పడ్డారంటే లేవండి. అమ్మా ఇది జారి నా మీద పడిందంటే ఉప్పు కూడా కళ్ళలో పడింది. మంట తప్పుకో. అయ్యయ్యో నీలాంబరితాలు తెంచేవేంటే? నిన్ను ప్రతిసారి చెయ్యెత్తి పార్వతిని కొడితే బాగుండదు. పార్వతి కావాలని చేయదు కదా ఆంటీ. అవును పిన్ని, అనవసరంగా పార్వతి మీద చెయ్యెత్తుకో. ఇది ఈ ఇంటి పెద్ద కోడలు తాళి తెంచితే తప్పే కాదన్నట్టు చెప్తున్నారే. ఏమక్కా మీరు కూడా వీళ్ళనే సమర్థిస్తారా? మెళ్ళో మంగళసూత్రాలు తీయడం అంటే అర్థం ఏంటో తెలుసా పార్వతి? పెద్దమ్మాయి గారు నన్ను నెట్టి వెళ్ళినప్పుడు తెగిందనుకుంటా అమ్మగారు. నేనైతే తెంచలేదు. మరి నీ మెళ్ళో గొలుసు తెగలేదే? నీలాంబరి మంగళసూత్రాలు ఎందుకు వచ్చేసాయి? దీని ముష్టి గొలుసు చక్కగా కాపాడుకుంది. ఈ ఇంటి పెద్ద కోడలి తాళిబొట్టు మటుకు పుట్టుకుని తెంపేసింది. దీని గొలుసు తెగితే ఎలా ఉంటుందో తెలియాలక్క. అమ్మగారు ముడి విప్పమంటే 3 ముళ్ళు వేసి మెళ్ళ వేసిన నా మంగళసూత్రాన్ని తెంపావు కదే, ఇంకా నీ చేతిలోనే ఉందేంటి? ఇటిపో. సారీ ఆంటీ, ఐఎమ్ వెరీ సారీ. ఇది ఇలా చేస్తుందనుకోలేదు, కానీ ఇలా జరిగిపోయింది. నేను నీ గొలుసు తీయాలని చూస్తే నువ్వు వెనక్కి వెళ్తున్నావేంటే? ఏముంది అంత విలువైందా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,